చూడండి నేను మాట్లాడుతా ఉన్నా కింద చేయి వనకతా ఉంది అది గుర్తొస్తేనే. అంటే అంత దానికి అంత ఇదైపోయాయి అనమాట. కనిపించేది 10 minutes లాంగ్ వీడియో, 1 minute షార్ట్ వీడియో. బిహైండ్ దట్ ఆ 10 minutes లాంగ్ వీడియో కనుక ఈ 1 minute షార్ట్ వీడియో కనుక నేను ఎంత ఏదో మీకేం తెలుసు సార్ ఇలాగ ఉన్నారు అక్కడ అది ఇది అని అంటే, వద్దులేమ్మా మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, అంతకుముందు ఆల్రెడీ నడుంకి రాయి కట్టి ఆ బీచ్లో వేసేస్తున్నారు, మీరు అదృష్టం బాగుండి బతికి పేరు పోండి అని అన్నాడు. ఎస్, ఇదంతా నిజమే. నా మీద అటెంప్ట్ జరిగింది. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక 20 days పైనే అవుతుంది. ఏమని చెప్పుకోవాలి చెప్తా మీకు క్లియర్ గా. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు. నేను ఒక 4 months బ్యాక్ మా ఇంటి దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరం అనమాట, ఒక మెడికల్ కాలేజ్ అయితే ఉంది మా నెల్లూరులో. ఆ కాలేజ్ పేరైతే నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళే రిక్వెస్ట్ చేశారు చెప్పొద్దని. నేను జనరల్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వాళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళే ఏజ్ లో. ఆల్మోస్ట్ అక్కడ కూర్చున్న ఒక 15 మంది బ్యాచ్ మొత్తం చిన్నోళ్లే నాకంటే. అయినా నేను వాళ్ళని అక్క అని పిలుస్తాను అనమాట. వచ్చి కూర్చున్నారు అక్కడ క్యాంటీన్ దగ్గర. ఒక అక్కకి ఏంటంటే ఇక్కడ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి మీద మొత్తం కంప్లీట్ గా కాలిపోయింది అనమాట. మొత్తం ఏమైంది అక్క, ఎందుకు అదంతా కాలిపోయిందంటే అక్క చెప్పింది. అక్క ఒక రోజు ల్యాబ్ కి అటెండ్ అయితే వాళ్ళ ప్రొఫెసరే పైకి వచ్చి చేయి పట్టుకున్నాడంట, గోడ కానిచ్చేసాడు. చేయి అట్లా 2 చేతులు ఇట్లా పట్టుకుని గోడ కానిచ్చేసి ఫోర్స్ చేశాడు. తను వినకుండా గట్టిగా ఏడ్ చేసిందంట. తన అదృష్టం బాగుండి ఆ టైంలో ఎవరో స్వీపర్ ఎవరో వచ్చారంట అక్కడికి. వస్తే వాళ్ళని చూసి వదిలేసాడంట. వదిలేస్తే అక్క అక్కడి నుంచి వచ్చేసింది. నేనేమనుకున్నాను అప్పుడు, ఇదంతా ఇంటున్నప్పుడు ఏమనుకున్నాను తర్వాత చెప్తాను. టీ గిన్నె ఉంటది కదా, టీ గిన్నె, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి కాల్చి ఆ గిన్నె తీసి చేయి మీద పెట్టుకుని ఇట్లా రుద్దేసిందంట. ఆయన టచ్ చేసిన ప్లేస్ ఉంటుంది, 2 చేతులు ఇట్లా పట్టుకున్నాడు కదా గోడకి ఇలా ఆనించడానికి, ఆ 2 places ని కాల్ చేసుకునింది ఆయన పట్టుకున్న దగ్గర వరకు. మచ్చలు అట్టే ఉండిపోయాయి అక్క చేతులకి. అట్లనే అక్క నాకు అది చెప్తుంటే నాకు అనిపించింది, నన్ను తప్పుగా అనుకోవద్దు ఇట్లా అంటున్నానని, మరి అంత అవసరమా, కాల్చుకోవాలా, నార్మల్ గా ఉంటే ఏం కదా అని అనుకున్నా ఫస్ట్ లో. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు ఎందుకు అక్క అట్లా అనిందని. నాకు జరిగిన తర్వాత అంటే అదేలే, మనకి జరిగేదాకా మనకు అర్థం కాదు కదా ఏంది ఏది అని, అంతే కదా. జనరల్ గా వాడు అది టచ్ చేసిన ప్లేస్ ని చూసిన ప్రతిసారి గుర్తొస్తా ఉండేదంట. అందుకే వాడు పట్టుకున్న స్కిన్ వరకు పోయేదాకా కాల్ చేసుకునింది ఆ చేతిని అక్క. గ్రేట్. నేను నిన్న మొత్తం నాకు బాధ వేసింది, కానీ అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది మరి కాల్చుకోవాలా అన్నట్టుగా అనిపించింది. బట్ తర్వాత అర్థమైంది, నేనే చంపలేసుకొని అయ్యో ఎంత అనుభవించుంటుందో బాధ అని అనిపించింది నాకు జరిగిన తర్వాత. అది దాన్ని ట్రోమా అంటారు. చావలేక బతకలేక మింగలేక కక్కలేక అక్కడే కూర్చొని చదువుకుంటుంది అక్క అయితే, తప్పించుకోలేక తప్పక. నేను తలదించుకున్నది ఇంత అక్క చెప్పిన తర్వాత ఇట్లా తలదించేసుకుంటే ఆ తర్వాత పక్కన ఇంకొక 2 అక్కోళ్ళు చెప్పారు, ఒటికి నువ్వు అలా అయిపోతే ఎలా చిన్న, ఇంకా చాలా జరిగి ఉన్నాయి మాకు, అది ఇంకా పిచ్చిది సెన్సిటివ్ కాబట్టి అట్లా కాల్ చేసుకునింది, మా అందరికి ఇది కామనే అంతా ఇది అనింది. అందరూ అనంటే అందరు కాదు, ఆల్మోస్ట్ ఇంతే ఇక్కడ జరిగేది అని అనింది. షాక్లోకి వెళ్ళిపోయా. అప్పటి నుంచి అక్క చదువుకోవాలన్నా, ల్యాబుల్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అక్కకి అదొక భయం పట్టేసుకునింది, ట్రోమా అనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ గా పక్కన లేకుండా ఎక్కడికి పోదంట. కాలేజ్కి వచ్చిన ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళాలన్నా తోడు ఉండాల్సిందే, బయటికి వెళ్ళాలన్నా తోడుకుండాల్సిందే, ల్యాబ్కి రావాలన్నా తోడు ఉండాల్సిందే, 2-3. అందుకే బ్యాచ్ గా అక్కతోటే ఉంటారంట వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. నేను వేరే ఊరికి వెళ్తా ఉన్నా బస్సులో, ఒక అమ్మాయి వచ్చింది, సబ్స్క్రైబర్ అని చెప్పింది, నాతో పాటే బస్సులో కూర్చునింది. అవునా, నన్ను ఇలా అడిగింది అనమాట, నేను నీ సబ్స్క్రైబర్ని అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసింది, వీడియో కాల్ చేసింది, మాట్లాడుకునింది, అంతా బాగుంది, అది ఇది చెప్పింది అనమాట. అవును, నన్ను అయితే అడిగింది, కిస్ పెట్టొచ్చా నిన్ను అని అడిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పేసా. నేను ఆ విషయాన్ని కామ్గా ఉండకుండా వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను, ఇట్లా ఒక అమ్మాయి నన్ను అడిగిందిరా అని అంటే, వాళ్ళు నాతో ఏమన్నారు తెలుసా, ఛే నీ ప్లేస్లో నేనుంటేనా అని అన్నారు. ఇంకొంతమంది ఏమన్నా తెలుసా, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందిరా నీ దగ్గర, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో. ఇంకొంతమంది నువ్వే మొకడురా అన్నారు ముఖం మీదే. ఇవన్నీ చూసి ఇప్పుడు రీసెంట్ గా జరిగిందన్నాను కదా ఒక 20 days బ్యాక్, ఆ విషయం ఎవరికి చెప్పలా, నా లోపల నేనే ఉంచేసుకున్నా. కానీ ఇప్పటికే చెప్పకపోతే బాగోదు. ఒక సబ్స్క్రైబర్ యాజ్ యూజువల్ గా మళ్ళీ నన్ను కలిశారు ఒక ప్లేస్ లో. వాళ్ళు అక్కడ యూనిఫామ్లు వేసుకొని ఉంటారనమాట. అక్కడ పిలిస్తే వెళ్ళాను అనమాట. వెళ్తే డోర్ వేశారు. వెళ్ళిన తర్వాత పైకి వచ్చేసి బలవంతంగా గొంతు పట్టుకొని చొక్కా ముందరకు లాగి ముద్దు పెట్టింది. కాళ్ళు చేతులు మొత్తం ఒళ్ళంతా ఉనికిపోయి చెమటలు పట్టేసాయి. ఒకసారి గట్టిగా వెనక్కి నెట్టేసా. నెడితే మళ్ళీ పైకి వస్తుంది. కొట్టలేనండి, ఎట్లా కొట్టగలుగుతుంది చెప్పండి ఆడపిల్లని చేత్తో, చేసుకోలేము. బాత్తో ఇంకా అక్కడి నుంచి అయితే డోర్ లాక్కుని వచ్చేసాను. సేమ్ అదే సీను ఒక 4 days బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళా. 20 days బ్యాక్ ఇది జరిగింది. ఆ తర్వాత జరిగినప్పటి నుంచి అదొక విధమైన కంపరం, ఏడుపు వస్తుంది, అసహ్యం వేస్తుంది నాకు ఇక్కడ ఒక 30-40 సార్లు మూతి మొత్తం కడిగుంటా తెలుసా, మొత్తం వాష్ చేస్తుంటా, 30 to 40 times వాష్ చేస్తుంటా ఫేస్ ని. అదొక విధమైన గీలొస్తుంది, ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. 3-4 days బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళా. అట్లానే ఒక సిస్టర్ అనమాట, నా సబ్స్క్రైబరు. ఆ సిస్టరు, అన్న నేను నీ సబ్స్క్రైబర్, నీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగింది.
ఓకే అనింది. అన్న అనింది కదా, నేను కంఫర్ట్ ఫీల్ అయ్యా. అవునా, ఇక్కడ అందరూ ఉన్నారు, సీసీ కెమెరాస్ ఉంటాయి, కొంచెం అక్కడ పక్కన రూమ్లోకి వెళ్ళి తీసుకుందాం అని అడిగింది. ఓకే సిస్టర్ పర్లేదని చెప్పా. ఆడికి వెళ్ళిన తర్వాత నాకేం లేదు, నాకు ఫ్రీ కంఫర్ట్గానే ఉన్నాను, ఎందుకంటే అన్న అని పిలిచినందుకు. కానీ అక్కడికి వెళ్ళి ఆ పాప డోర్ వేస్తుంటే గెడేస్తుంటే ఉచ్చబడుతున్నాయి లోపల, వణుకొస్తుంది. మళ్ళీ సేమ్ అదే సీను, వణుకొస్తుంది, భయం వేస్తుంది. అయినా నేను స్టిఫ్గా నార్మల్గా ఉన్నాను. అట్లా ఫోటో తీసుకున్నారు. ఆ భయము ఇంకా నాకు అసలు ఎట్టుందంటే, అసలుకి నాకు నేను డోర్ వేస్తున్నా కూడా భయం వేస్తుంది. నేను డోర్ లాక్ వేసుకుంటాను, నా రూమ్లోకి వచ్చిన ప్రతిసారి డోర్ లాక్ వేసుకుంటాను, ఎందుకంటే నేను ఏమైనా వర్క్ చేసుకుంటే హనీ ఊరికి వచ్చి డోర్ తీస్తుంటుంది. అందుకని నేను అది జరిగింది కదా, ఒక 20 days బ్యాక్ ఇది జరిగిందన్న కదా, జరిగినప్పటి నుంచి నాకు ఎట్లా అంటే, చూడండి నేను మాట్లాడుతా ఉన్నా, కింద చేయి వనకతా ఉంది, అది గుర్తొస్తేనే. అంటే దానికి అంత ఇదైపోయాయి అనమాట. డోర్ లాక్ వేయడం కూడా ఆపేసా. డోర్ లాక్ వేసి ఆల్మోస్ట్ ఆ రోజు వచ్చినప్పటి నుంచి డోర్ లాక్ వేస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. నేను బాత్రూంలోకి వెళ్ళినా లాక్ ఇట్లా ఉత్త తలుపేసేస్తున్నా అంతే, తలుపేసి స్నానం చేసి వస్తున్నా. లాక్ అనే అది చూస్తుంటేనే అదొక విధమైన వణుకు వస్తుంది. ఎన్ని రోజులు భయపడాలా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నో అంటే నో అంతే. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ఆడాలంటే మేము ఆడవాళ్ళం అని చెప్పుకునే దానికి ఏమన్నా చేసేయచ్చు అంటే చేయకూడదు. నో అంటే నో, ఎవరికైనా అంతే. నో అంటే నో. అలా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది నన్ను అడిగారు కదా, మామూలుగా అడుగుతుంటారు, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అది ఇది అని. ఇంట్రెస్ట్ రాదు బ్రో. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంట్రెస్ట్ రాదంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోబాకు. నాకేం లోపాలు లేవు, నేను బానే ఉన్నా. వచ్చిన బాధ ఏంటంటే, నాకు సిస్టర్ ఉంది. సిస్టర్ ఉన్న ప్రతి ఒక్కరికి లవర్లు ఉండకూడదు అంటే అట్లా కాదు. నేను చెప్పాను కదా ఫస్ట్ మెడికల్ కాలేజ్లో సిస్టర్ అని. ఆ సిస్టర్ మామూలుగా ఇట్లా చెప్పింది నాతోటి, ప్రతి ఓడు వస్తాడు, ఫ్లట్టింగ్ చేస్తాడు, ఐ లవ్ యూ అంటాడు, ఒప్పుకోకపోతే వెళ్ళిపోతే ఒక రకం, ఒప్పుకోకపోతే మళ్ళీ ఏదో ఒకటి అది చెప్తాడు, ఇది చెప్తాడు, అదంటాడు, ఇది అంటాడు, నేను లవ్ చేయకపోతే నేను బస్ కింద పడతానని ఒకడు ఇరిటేట్ చేస్తాడు, వెనకెడకే పడుతుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి చేత నేను వెళ్ళేటప్పుడు అరిచేతట్టు చేస్తుంటాడు, అసలు మాకు వాళ్ళకి ఏ రిలేషన్ లేకపోయినా కానీ నా మీద చాడీలు చెప్పేస్తుంటాడు అని చెప్పి చెప్తా ఉంది అక్క. అయ్యో అక్క, నేను చెప్తున్నా, ఓకే అక్క ఇవన్నీ పడిన తర్వాత, అవన్నీ ఇన్న తర్వాత ఇట్లాంటివన్నీ ఇన్నా. ఇప్పుడు మా సిస్టరే ఉంది, మా సిస్టర్ది మామూలుగా ఇట్లా చెప్తుంటాడు, ఓడ అట్లా అన్నాడు, ఇది అన్నాడు, అది ఇది అని. అవన్నీ పడింది చాలదు అన్నట్టు, మళ్ళీ మనం వెళ్ళి ఇంకొకరు యాడ్ అవ్వాలా వాళ్ళకి అన్నట్లుగా నేను ఎవరి వైపు చూడబుద్ధి కాల. ఎవరిని చూసినా నాకు నా సిస్టర్ లెక్క, మా అమ్మ లెక్క అనిపించేవాళ్ళు. నిజం చెప్తున్నా, ఏదో వీడియో కోసం, ఏదో సింపతి కోసం బొంగు కూడా మాట్లాడే రకాన్ని కాదు నేను. మీ అందరూ తెలుసు అదే, ఈ వీడియో చెప్పాలి కదా, ఒక వీడియో అవద్దు కదా, ఇవన్నీ చెప్తే సోది ఏదో ఒకటి నా గురించి నేను గొప్పలు చెప్పుకున్నాను. అసలు గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే నా గురించి మీరు వెనక్కి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్ని చెక్ చేసుకున్న వీడియోస్ మొత్తం 400 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ కలిపి. ఏ వీడియోలో నేను పొగుడుకున్నానా? నేను చేసే పని ఏంటంటే, నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటా. ఏ వీడియోలో అయినా మనం ఎదుటోని ఏదన్నా అనే ముందరా మనం చూసుకోవాలని, నాది నేను చూసుకుంటా. ఇంకా నీకు ఎవరు ఎదురులేరు. యు ఆర్ ద ఎటర్నల్, యు ఆర్ సంథింగ్, యు ఆర్ ద లెజెండ్ అని అనుకున్నప్పుడు నిన్ను నువ్వు పొగుడు. లెజెండ్ అనేవాడు ఎవడు వాడు పొగుడుకోడు, ఎదుటోడు పొగడాల్సిందే. నువ్వేందని ఎదుటోడు చెప్పాలా, నువ్వు చెప్పుకుంటే కుదరదు. ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తుంటారు, అన్న నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటున్నావు, మమ్మల్ని నవ్వించడానికి నిన్ను నువ్వు తప్పు చేసి మాట్లాడుతున్నావు. తప్పేంటి? నువ్వేందో నీకు తెలిస్తే చాలు. అట్లాగా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇట్లా ఎవరిని చూసినా కూడా నాకు అట్లా అనిపించేవాళ్ళు, సిస్టర్ లెక్క, అట్లా సిస్టర్ ఫీల్ వచ్చేది. ఇంక నాకు చాలా ఒక 100-200 మినిమం ఒక్కొక్కరు 20-30 మంది చేత అయినా ఇదైపోయి వాళ్ళు అలిసిపోయి ఉంటారు. అప్పటికే ఇంకా అలిసిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలదన్నట్టు, చచ్చిపోయిన పావును ఇంకా కొడుతున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఐ లవ్ యూ, నన్ను లవ్ చేయి, నేను నిన్ను అటు చూసుకుంటా, ఇటు చూసుకుంటా, అది ఇది చేయకపోతే నేను లారీ కింద పడితే, బస్ కింద పడతా అని చెప్పి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, అవన్నీ నాకు అసలు ఎక్కవు. అందుకే నా పని నేను చూసుకుంటా, కామ్గా ఉంటా. తప్పేంది? ఇప్పుడు మీ ఇంట్లో మీ సిస్టర్ ఉంది, మా ఫ్రెండ్సే ఉన్నారు, పారంబోకు నాతో పాటే ఉన్నారు, ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తుంటారు. నిజంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మాల్కి వెళ్ళానే అనుకో, వాళ్ళతోటి ఒక 4 అమ్మాయిలు వెళ్తా ఉన్నారు అనుకో, వాడు అమ్మాయిని ఊరికి ఒకటే మాట అంటాడు, అరే ఇది ఆ టైప్ రా అంటాడు. వాడికి ఏం తెలుసు? ఆ అమ్మాయి పేరు తెలుసా, ఆ అమ్మాయి ఏడుంటుందో తెలుసా, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఒకటే మాట జడ్జ్ చేసేస్తారు, ఏమీ తెలియదు వాళ్ళ గురించి. అదే అట్లా మాట్లాడాడు కదా మా ఫ్రెండ్, వాడి గురించి చెప్తున్నా. అట్లా మాట్లాడినోడికి వాడు అక్కడ ఉండాలి, వాళ్ళ సిస్టర్ అదే ప్లేస్ లో వెళ్తుండాలా. ఇంకొకడు వాళ్ళ సిస్టర్ అన్నప్పుడు ఆ బాధ వాడికి తెలుస్తుంది. వీడు ఇక్కడే ఉన్నాడు, వీడు ఆ అమ్మాయిని అన్నాడు కదా, ఆ అమ్మాయి ప్లేస్ లో వీడి సిస్టరే ఉండాలి, ఆ అమ్మాయిని ఇంకొకడు అంటుండాలా అదే మాట. అప్పుడు ఇటు తెలీదు, మన సిస్టర్ అయితే ఒకటి, బయట అమ్మాయి అయితే ఒకటా. ఎందుకు అలా అనగలుగుతాం? ఎందుకు అలా అంటున్నారు? ఎవరైనా ఒకటే కదా, అమ్మాయి కదా, ఎందుకు అలా ఎందుకు చూడలేకపోతున్నారు? నాకు అర్థం కావట్లా. ఏంది ప్రాబ్లం? ఎక్కడుంది? ఒకవేళ అమ్మాయి వీడికి తెలిసినా, వెళ్తున్న అమ్మాయి వీడికి తెలిసినా, అమ్మాయి వల్ల వీడికి నష్టపోయినా, వీడితో ఉన్న 4 ఉన్నప్పుడు ఆ మాట అనకూడదు. ఆ అమ్మాయితో అనాలంతే, డైరెక్ట్గా ఆ అమ్మాయితో అనాలా, ఇంకొక 4తో అనకూడదు. అప్పుడు వీడు కరెక్ట్ గా పెరిగినట్టు. ఎవడైనా సరే, వీడికి 2 ఎక్కువ రాలేదు, ఇంక 2 ఎక్కువ రాలా, ఇద్దరు సమానమే. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎంతమంది మెసేజ్లు చేస్తుంటారు తెలుసా? ఆ మెసేజ్ చేసే వాళ్ళకి కూడా చెప్తా, చాలా మంది ఇది నా నెంబర్ అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, వాటిల్లో. నేను లాస్ట్ టైం ఇట్లానే ఒక వీడియో కూడా చేశాను మా అమ్మతో కూర్చొని, షార్ట్ వీడియో. నాకు ఇట్లాగా ఫోన్ నెంబర్లు పెట్టేసి, ఇది నా నెంబర్ సాయి, ఇది నువ్వు అంటే నాకు ఇష్టం, అది ఇది అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెడుతున్నాను. నేనేం డబ్బా కొట్టుకోవట్లా, వాస్తవం నిజం చెప్తున్నాను. నాకు ఇట్లా మెసేజ్లు చేశారు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ, ఈ అమ్మాయి ఒక అమ్మాయి నాకు నెంబర్ పెట్టింది, అది ఇది అని మా అమ్మతో వీడియో చేస్తే, మా అమ్మ వీడియోలో చెప్పింది, ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్లు పెడుతున్నారు, ఇట్లా పెట్టకండి, వీడు కాబట్టి కొంచెం చేసే రకం కాదు, అట్లా
ఫోన్లో, ఇంకొకరైతే మిమ్మల్ని యూస్ చేసుకుంటారు. అది నేనైనా సరే నేను యూస్ చేసుకునే రకాన్ని అనుకో. ఎవరు తెలుసు, ఇప్పుడు నేను వీడియోలో మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా కనిపిస్తున్నా, మా అమ్మని వెళ్ళి చూపిస్తున్నా, కామెడీ చేస్తున్నా. నేను రియల్ లైఫ్ లో ఎంత ఏదో నీకేం తెలుసు? మీరు అసలు ఎందుకు నెంబర్స్ పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఇట్లాగా సమ్ ఎక్స్ పర్సన్ నేను ఎవరు, నా గురించి మీకు ఏం తెలుసు? మీరు నన్ను వీడియోస్ లో చూస్తున్నారు. డైలీ ఒక 1 minute షార్ట్ వీడియో వస్తుంది, వీక్లీ ఒక 10 minutes లాంగ్ వీడియో వస్తుంది. కనిపించేది 10 minutes లాంగ్ వీడియో, 1 minute షార్ట్ వీడియో. బిహైండ్ దట్ ఆ 10 minutes లాంగ్ వీడియో కనుక, ఈ 1 minute షార్ట్ వీడియో కనుక నేను ఎంత ఏదో మీకేం తెలుసు? తెలియదు కదా. దెన్ నాకు ఎలా ఇస్తారు మీ నెంబర్స్? నాకనే కదా ఇక్కడ నేనంటే వదిలి, నేను ఇట్లా నాకు ఎన్ని ఇంట్రెస్ట్ లేదు. లైక్ నేను అందరు మీ సిస్టర్స్ లెక్క చూస్తాను, నాది ఓకే. మిగతా వాళ్ళందరూ ఎవరు అట్టు ఉండరు. ఎందుకు అసలు నాకు ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది తెలుసా, నెంబర్స్ ఇవన్నీ వస్తుంటే. కాబట్టి ఏం చేయను, ఇంక వదిలేసాను, పట్టించుకోను ఇట్లాంటివన్నీ. నెంబర్ పెట్టిన వాళ్ళకైతే అసలు రిప్లై కూడా ఇవ్వను అనమాట నార్మల్ గా. ఇప్పుడు మీరు నెంబర్ పెట్టారు నాకు, ఇక్కడ నేను రిప్లై ఇవ్వాలా? ఫర్ సపోజ్ మీ పేరెంట్స్ కనుక మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తారు, ఇట్లా నువ్వు వేరే వాడికి నెంబర్ పెట్టేస్తున్నావు, నాకే పెట్టేస్తున్నావు నెంబర్, అప్పుడు నేనేమనుకుంటారు ఇంట్లో వాళ్ళు? ఆలోచించండి మీరు. చెప్తే ఏంటో గిలితే ఆడస్తారు. ఈ విషయం నేనే ఉన్నాను, నాకు జరిగింది, ఇలా జరిగింది, ఇట్లాగా ఒక అమ్మాయి వచ్చి ఇట్లా బలవంతంగా ఇట్లా లాగింది, ఇట్లా చేసింది అని చెప్తే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పానంటే వాళ్ళు ఏం చెప్తారు? సింపుల్ ఒక మాట నవ్వి, పోరా అదే నేను ఉండాలి అదే ప్లేస్లో అంటారు. ఎలా ఎవరికి చెప్పకుండా అయితే ఉండలేను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దీని ద్వారా అసలు ఎందుకు వీడియో చేస్తాను, ఇట్లా నేను ఎవడో ముద్దు పెట్టాడని చెప్పి నువ్వేనో గొప్పలు చెప్పుకుంటున్నావు అని కాదు నేను చెప్పేది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే నో అని చెప్తే నో అంతే. అసలు అట్లా నో కూడా కాదు, అసలుకి నా భయాన్ని నేను పోగొట్టుకుంటున్నాను అంతే. దట్స్ ఇట్. ఈ వీడియో కింద వచ్చిన ప్రతి కామెంట్ని నేను రిప్లై ఇవ్వను, రియాక్ట్ అవ్వను ఏ ఒక్క కామెంట్కి కూడా. కానీ ప్రతి కామెంట్ నేను చదువుతా. ఈ వీడియో కింద వచ్చే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా. మీరు ఎంతమంది ఇలా ఎన్ని ఫేస్ చేశారో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చూడాలనుకుంటున్నా, ప్రతి ఒక్క కామెంట్ నేను చూడాలి, చదవాలనుకుంటున్నా. ఇట్లాంటివి ఎవరికి చెప్పుకోలేరు. అంటే నేనేంటంటే, నాకు చెప్పుకుందానికి మీరున్నారు. ఇప్పుడు మీరందరూ ఈ వీడియో చూస్తున్నారు, నన్ను కామెడీగా చూడొచ్చు, ఇట్స్ ఓకే ఫైన్. నన్ను ఫస్ట్ నుంచి నాకు 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఒక వీడియో పెట్టా, నేను ఇలా బీచ్కి వెళ్తే నన్ను బీచ్లో కొట్టారని. ఇప్పటి వరకు నన్ను కామెడీగా చూసిన వాళ్ళు జాలీగా చూడడం స్టార్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో నేను బయటికి వెళ్ళినప్పుడు సైన్స్ ఫేర్ అప్పుడు కూడా బీచ్ లో నిన్ను కొట్టారు కదా ఎలా ఉంది అని అడిగారు. నన్ను కొట్టి ఆల్మోస్ట్ ఒక 5-6 months అవుతున్నా కూడా నన్ను జాలీగానే చూశారు. ఓకే, నేను పెట్టిన పర్పస్ ఏంది? నా కోసం సింపతి కోసం కాదు, నా లెక్క మీరెళ్ళి కొట్టించుకుంటారేమో అని ఒక పర్పస్ తో వీడియో చేశారు. జాలీగా చూడడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నా మీద నాకు ఏదోగా అనిపించింది. బట్ నా వల్ల ఒక 100 మంది సేవ్ అయి ఉంటారు కదా అక్కడికి వెళ్ళి. అలా జరిగింది ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళి కోస్ట్ గార్డ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట చెప్పా బీచ్ లో కొట్టించుకున్న తర్వాత. ఇది ఆ వీడియోలో చెప్పలా మీకు. కోస్ట్ గార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సరే ఇలాగ ఉన్నారు అక్కడ అది ఇది అని అంటే, వద్దులేమ్మా మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, అంతకుముందు ఆల్రెడీ నడుంకి రాయి కట్టి ఆ బీచ్ లో వేసేస్తున్నారు, మీరు అదృష్టం బాగుండి బతికిపోయారు పోండి అని అన్నాడు. భయం వేసింది కదా, నాకెట్టుంటుందా? జాగ్రత్తగా ఉంటారని ఒక వీడియో చేశా, కానీ జాలీగా చూశారు. ఈ వీడియో చేశా, నన్ను చేతగానోళ్ళలా చూస్తారు. ప్రాబ్లం లేదు, అంటే ఒక్కొక్కలాగా అనుకుంటారు. అందరూ అట్లా అనుకోరు కదా. 100లో 20% అనుకుంటారు ఈడేమో కూడా అని. 80% ఏమనుకుంటారు, రిలేట్ చేసుకుంటారు అనమాట. అన్న చెప్పింది కరెక్టే కదా, తమ్ముడు చెప్పింది కరెక్టే కదా, నేను ఇలాంటిది ఫేస్ చేశానని చెప్పి అనుకుంటారు. నేను అక్క ఉంది కదా మెడికల్ కాలేజీలో, అక్క నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పి ఇలా కాల్చుకున్నానంటే, పట్టుకున్నాడు నచ్చలేదు, కాల్చుకునేది ఏంది మరి అతిగా లేదా అని అనుకున్నాను. నిజంగా సారీ అక్క. వాళ్ళు నా దగ్గర దాచేశారు. అంటే నేను ఎదురుగా ఉన్న ఒక అక్క నాకు చెప్పింది, ఇలా జరిగింది నాకు, నేను బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నాను, ల్యాబ్లోకి వెళ్ళలేకపోతున్నాను. టాపర్ అంట అక్క, తెలుసా? టాపర్ అంట. అక్కను పట్టుకుని అలా చేశాడు ఆ ముండా కొడుకు. సారీ, గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు, వాళ్ళే అట్టున్నారు. ఆడపిల్లలు ఉంటేనే భయం వేస్తుంది. ఆడపిల్లే అనుకుంటే మగపిల్లలు, ఇప్పుడు నా పరిస్థితే చూశారుగా, నాకే అట్లయిందో. ఎవరికి సేఫ్టీలే, ఆడాలే మగాలే, లోకం తీరే అట్ట అయిపోయింది. మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మొత్తం అయిపోయింది మన చేతుల్లో, ఇంకేం లేదు. మార్చుకోవాల్సిన టైంలో ఎవడేం మార్చుకోలేదు. చేయగలిగిందల్లా జాగ్రత్తగా ఉండడం అంతే. అదే నేను చెప్పదలుచుకునింది. దట్స్ ఇట్.